హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్మంటి బాబు అనుకోత్రి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎన్నో రోజులు కాదు, సంవత్సరమే అనుకోవాలి. ఎందుకంటే లిటరల్గా మా వాళ్ళు అయితే సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు బర్త్డే ఎప్పుడు వస్తుంది అని. ఫైనల్గా అయితే ఈరోజు బర్త్డే అయితే వచ్చేసింది. జూన్ 16th బర్త్డే. అంటే మా ఇంట్లో ఇద్దరు బర్త్డేస్ కదా, హనీ బర్త్డే, కుట్టి బర్త్డే. అందరు ట్విన్స్ అని అడుగుతారు, కానీ ట్విన్స్ కాదు, ఇద్దరు 3 years గ్యాపే, కానీ ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే. మా ఇంట్లో అయితే ఒక పెద్ద పండగలాగా ఉంటుంది బర్త్డే అంటే. ఇప్పుడే లేస్తున్నారు వీళ్ళైతే, ఎదుగుండి చూపిస్తాను మీకైతే. మరి అడిగి మరి చెప్పించుకుంటున్నావు బయట, చెప్తలేరా ఎవరా హ్యాపీ బర్త్డే అని? మా వాళ్ళందరూ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు. హలో బాబాయ్, టికెట్ కొట్టుకుంటా బాబాయ్, టికెట్ కొట్టుకుంటా హ్యాపీ బర్త్డే చెప్తుండా. మా వాళ్ళందరూ వీడియో కాల్ ఉన్నారు. తమ్ముడు రాలేడు, సరిత ఇంకా రాలేదు. వీళ్ళు ఎవరు? ఇంకొకళ్ళు పక్కన ఉన్నది ఆ ఖాళీది ఎవరు? గంగాధరా? ఏడున్నాడు డాడీ. ఓకే అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పావా? రాడు హనీ, హ్యాపీ బర్త్డే అంటే చెప్పు కదా, సిగ్గుపడు. హ్యాపీ బర్త్డే బంటి, నువ్వు అక్కకి చెప్పవా? హ్యాపీ బర్త్డే అక్క, హ్యాపీ బర్త్డే అక్క. అబ్బో, కుట్టి అక్క లేపు కుట్టి అక్క లే, హ్యాపీ బర్త్డే లేపు నాన్న. కుట్టి హ్యాపీ బర్త్డే. చూడు, మొహం కనిపించనిస్తలేరు ఇద్దరు. ఇచ్చారు ఇటు చూడు, హ్యాపీ బర్త్డే. నీ మొహమే కనిపిస్తలేదు. అయ్యో ఇటు చూడు, ఇటు తిప్పు. హ్యాపీ బర్త్డే కుట్టిగాడు. థ్యాంక్ యూ మమ్మీ. అక్కకి చెప్పు నాన్న, హ్యాపీ బర్త్డే కుట్టక్క. హ్యాపీ బర్త్డే ఉమ్మాయి. ఏడిస్తున్నావురా దేవుడా? అగో అమ్మమ్మ హ్యాపీ బర్త్డే చెప్తుంది, పో. హ్యాపీ బర్త్డే పో కుట్టి. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. అది బ్యాక్ సైడ్ ఇస్తానండి. హ్యాపీ బర్త్డే ఎవరు చెప్తున్నారో కూడా తెలుస్తలేదా? ఇద్దరికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ ఖుషి చెప్తుంది. అవునా? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఇద్దరు కొట్టుకోవద్దు, ఇద్దరు హ్యాపీ బర్త్డే. మా వాళ్ళు అయితే రోజు కొట్టుకుంటూనే ఉన్నారు. బర్త్డేలు ఏమో కానీ రోజు పెద్ద పెరుగుతున్నా కొద్ది. 13 years వస్తున్నాయి. 12 వెళ్ళి 13 years, 9 వెళ్ళి 10 years అయినా కొట్టుకున్నాడే. మా బర్త్డేకి ఏంటి తెలుసా? ఈసారి నుంచి చేంజ్. ప్రతి బర్త్డేకి నువ్వు అరుసుడు తక్కువ చేయాలి. ఇలా బర్త్డేకి కుట్టి ఏమో అరుసుడు తక్కువ చేయాలి, హనీ ఏమో చెల్లెని కొట్టుడు తక్కువ చేయాలి. అయితే కదా, అంతేనా? ఓకే సరే, హ్యాపీ బర్త్డే ఇద్దరు హ్యాపీ బర్త్డే. తాత ఈడ ఇంట్లోనే ఉండి వీడియో కాల్ చేస్తుండా. హ్యాపీ బర్త్డే చెప్తుండు తాత. మీరే వండి ఇక, తాత ఇడికి వచ్చేటట్లేడు. ఇటు రండి కదా డాడీ. హ్యాపీ బర్త్డే పో. హ్యాపీ బర్త్డే కుట్టి. వచ్చింది హ్యాపీ బర్త్డే హనీపి. అయ్యో చిటి పిన్ని ఏమో చిన్నగా అయింది. ఏమైంది? హ్యాపీ బర్త్డే పిన్ని. నెక్స్ట్ హైట్ అయిపోతుంది, ఇంకా హైట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే కుట్టి మొహమే కనబడతలేదు. ఇది అయ్యో ఆ టవల్ తీరాదే కుట్టిగాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ పిన్ని. అబ్బో అయ్యో చిన్నోళ్ళు, ఇంటికి చిన్నోళ్ళు రాక్షసులు. అగో హ్యాపీ బర్త్డే కుట్టి అంట. దగ్గర జరుగు అక్క, దగ్గర జరుగు కదా. హ్యాపీ బర్త్డే అక్క. రైట్ హ్యాండ్ ఏం కాదు, రైట్ హ్యాండ్ అంత అంటుతలేదు కదా. హ్యాపీ బర్త్డే అక్క. సరే హ్యాపీ బర్త్డే అక్క, దగ్గర జరిగి కదా. హ్యాపీ బర్త్డే. ఉమ్మాయి ఇచ్చుకోండి ఇద్దరు. ఏ ముద్దిస్తుంది కుట్టి, నువ్వు ఇరా ముద్ది అక్కకి ఉమ్మాయి. అరే ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట. డెకరేషన్ అయితే చేసేస్తున్నారు. బెలూన్స్ తీసి మా వాళ్ళు ఊరేది ఊతున్నారు ఒకరి తర్వాత ఒకరు. చూడండి, ఇంకా మార్నింగ్ నుంచి అయితే అబ్బా గోలు ఉండే ఇల్లంతా లైవ్ చేసిన చూసిరు కదా మీరు. ఇప్పుడైతే తీయద్దు ఇదిగోండి. ఇక్కడైతే చెల్లె తీసినట్టుంది, ప్యాక్ చేస్తుంది. ఇగో చెల్లెనేమో చెల్లెనేమో బెలూన్స్ ఊతుంది. ఇప్పుడు కాదు, తర్వాత లిమ్ కదా అది. మా బంటికి అయితే ఏదైనా సందు దొరుకుతుంది, అది లిమ్ కదా అవుతా, ఇది తింటా. ఇప్పుడు కాదు, తర్వాత. ఇగో బెలూన్స్ ఊదుతున్నాం కదా. ఇక చూడు ఎన్ని బెలూన్స్ ఊది డెకరేషన్ చేద్దాం. దాని అడుగుదా బెలూన్స్ ఊదండి ఫస్ట్ అయితే. ఈవినింగ్ టైం కదా. ఇక్కడ చెల్లె అయితే చపాతీ చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు చెల్లెలు అయితే ఇక వంట అయితే స్టార్ట్ చేసేసినాము. ఫస్ట్ అయితే చపాతీ ఇవాళ ఏంటి స్పెషల్స్ అంటే చెల్లె బెలూన్స్ ఊదుతుంది.
ఇవాళ బర్త్డే స్పెషల్స్ అయితే గోధుమ చపాతి, అట్లనే పన్నీర్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఇంకా అలాగే ఫిష్ ఫ్రై. సరేనా? మీరు తింటలేరనే ఇది స్పెషల్స్ అనమాట. బర్త్డే స్పెషల్ అయితే ఇదిగోండి చికెన్ బిర్యానీ చేస్తున్నాము. వాళ్ళ బావగారికి మరదలు గారు అయితే దంచి పెడుతున్నారు. ఏంటి లవంగ యాలకుల చెక్కన. బావని దంచి పెట్టుడు కాదు, బావగారి కోసం లవంగ యాలకుల చెక్క దంచి పెడుతున్నావు అన్న. నేను బావని దంచి పెడుతున్నావు అనలే. ఓ సరే అయితే అయ్యో నీళ్ళని వేస్తే ఎట్లా? సరే అయితే అయ్యో మొత్తం మీద కర్రగా అయిపోయింది. కవిత ఏందిరా నిజంగా బ్రౌన్ ఆనియన్స్ కాస్త కర్ర ఆనియన్స్ అయినాయి. బాగా ఆనియన్సా ఘోరంగా అయింది. అబ్బా డెకరేషన్ వేసుకుంటూనే మా వాళ్ళకైతే డెకరేషన్ చేసుకుంటే బెలూన్స్ అయితే అన్నీ పెట్టేసిన మార్కు. కానీ ఏమైందంటే నెట్ వచ్చింది కదా, అది సరిగ్గా సెట్ అయితే లేదు. అందుకే వీళ్ళనైతే ఫాజిల్ కవర్స్ తీసుకురమ్మని పంపించిన గోల్డ్ కలర్. మా వారైతే వెళ్ళిండ్రు, చూపిస్తాను మీకు. తిరుగుతాయినా వద్దన్నా నోట్లో పెట్టుకోకు. అదిగోండి ఇక్కడైతే నేను ఆర్క్ కోసం అన్ని బెలూన్స్ వదిలిపెట్టినా, కానీ వెనకాల అదిగోండి అది నెట్ పెట్టిన అస్సలు సెట్ అయితే లేదు అనుకున్న దానికంటే. అందుకే ఫాజిల్ కవర్స్ తెస్తే మంచిగా సెట్ చేయొచ్చు అని ఫాజిల్ కవర్స్ తెమ్మంటున్నా. తర్వాత ఇక్కడైతే పన్నీర్ కర్రీ చేస్తుంది చెల్లి అయితే. ఇదిగోండి ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం మొత్తం ఫ్రై చేస్తుంది. పన్నీర్ కర్రీ అయితే చేసేస్తుంది. కేక్ కూడా వచ్చేసింది, కానీ ఇంకా మేమైతే రెడీ కాలేదు, డెకరేషన్ కాలేదు, ఇవాళ వంటలు కాలేదు, ఏం కాలేదు. నువ్వు రెడీ అయినావా? సో క్యూట్, వెరీ గుడ్ గర్ల్. ఇస్తుంది ఏడిపియకు. ఓకే కేక్ లోపల పెట్టేసిండ్రు. సరే డెకరేషన్ చేయండి. వాళ్ళు అయితే ఫాజిల్ కవర్స్ కూడా పెట్టేస్తున్నారు. ఏమైంది? ఇంకోటి దొరికిందా? చిన్నదా పెద్దదా? అది ఏమైంది? ఇరికినావా? ఇగో నా దగ్గర ఇంకోటి ఉంది, నా దగ్గర కూడా. ఓకే పెట్టేస్తున్నారు ఇక్కడ. ఏమైంది? ఎటు చెప్పు. ఏం చేస్తున్నారు? చికెన్ గ్రిల్ చేస్తున్నారా? అబ్బో ఇంకా చికెన్ గ్రిల్ కూడా చేస్తున్నారా? వావ్. ఇదేంటిది? బిర్యానీ కోసమా? సరే శ్రీ. అగో బీర్పూర్ గుట్టలు ఉన్నారు ఎవరు? అగో మా మరిదేమో మా నడిపి మరిది బీర్పూర్ గుట్టలు ఉన్నాడు. చెల్లె వీడియో తీసుకుంటుంది. ఇక్కడ ఫాజిల్ కవర్స్ పెట్టినాం, ఇంకా బెలూన్స్ పెడితే అయిపోతుంది డెకరేషన్ కూడా. ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు? కబాబ్ చేస్తున్నావా? గ్రిల్డ్ చికెను. వావ్ ఇంకేంది ఇక సూపర్. పెట్టాలి కదా, ఇంకా కట్టెలు పెట్టాలా? కట్టెలు అవసరం లేదు, బొగ్గుల మీదనైనా. మా డాడీ గ్రిల్డ్ చికెన్ చేస్తున్నారు మనవరాళ్ళ బర్త్డే కోసం. అదొద్దు, దానికి వచ్చిందే వేసుకో. రాసు చివరికి తీసుకోపో కదా, ఏం కావు. అది తీసుకోపో. అక్కడ తీసుకుపోయి ఇట్లా పెడతావా? ఏం కాదు, బాగానే ఉంది. కొంచెం ఉంది బర్త్డే డెకరేషన్. అంతవరకు అయితే హనీ కుట్టి వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు. హనీ ఇక కుట్టి అయితే కమ్మలు పెట్టేసుకుంది. కుట్టి డ్రెస్ అయితే ఇది. చూపి కుట్టి నీ డ్రెస్. నిల్సొని చూపించాలి పాయింట్, కానీ దూరం నిల్చో. ఫ్రాక్ కన్నా పాయింట్ నచ్చింది. ఫ్రాక్ కన్నా పాయింట్ నచ్చిందా? ఇదేమో కుట్టి డ్రెస్. అది ఇంకా ఇదైతే హనీ డ్రెస్ అనమాట. ట్రెడిషనల్గా ఉంది. మొత్తం పైనుంచి కింది దాకా ఒకటే పట్టుతోటి వచ్చింది. పైననేమో మంచిగా జాకెట్ లాగా వచ్చింది. ఇది హనీ డ్రెస్. కుట్టిదేమో వెస్ట్రన్ అయిపోయింది, హనీదేమో ట్రెడిషనల్ అయిపోయింది. కరెక్ట్ వాళ్ళిద్దరికి సెట్ అట్లనే అవుతాయి అనమాట. ఎప్పుడు ఎవరు అన్నా కానీ కుట్టికి వెస్ట్రన్ బాగుంటాయి, హనీకేమో మన ట్రెడిషనల్ బాగుంటుంది చాలామంది అంటారు. ఈసారి అట్లనే అయింది. నాకు ఎందుకో కుట్టి డ్రెస్ అంత బర్త్డేకి అంత నచ్చలేదు. నాకు ఆ రోజు చెప్పిన కదా మీకు, షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం
హెడ్ అంత కళ్ళు తిరిగినట్టు అయ్యి నేను ఏం సెలెక్ట్ చేయలేదని లాస్ట్ కుట్టికి ఇది నచ్చి తెచ్చుకుంది. నేను ఏమనుకున్నా లాస్ట్ వరకైనా మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ అది చూసి చెల్లె వాళ్ళు అందరూ మమ్మీ వాళ్ళు బాగుంది, ఇది వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, రెడీ అయితే బాగుంటుంది అట్లనే అనిపిస్తాను అంటే అప్పుడు వీళ్ళిద్దరిని అయితే ఇంకా రెడీ చేస్తున్నా. ఇంకా ఇయర్ రింగ్స్ నేను ఏం తీసుకెళ్ళలేదు, అక్కడ చెల్లె దగ్గర ఉంటే ఆ ఇయర్ రింగ్స్ పెట్టేసిన, నెక్ పీస్ కూడా పెట్టిన అనమాట. అప్పుడు మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు చూస్తే ఎంత మంచిగా అనిపించింది అసలు కుట్టిని రెడీ చేసినాక. ఇంకా కుట్టికైతే సైడ్ నుంచి తీసి కర్ల్స్ చేసుకుంటా మళ్ళీ హెయిర్స్ కొంచెం కొంచెం తీసుకుంటా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. పిన్ అయితే పెట్టేసిన. సేమ్ హనీకి కూడా అదే హెయిర్ స్టైల్ వేసిన. హనీ కూడా నాకు అన్నది మమ్మీ ఇట్లా వేస్తావని, సరే పెట్టి అట్లనే వేస్తాను. బంటి కూడా పక్కన రెడీ అయిపోయి కూర్చున్నాడు, చూస్తున్నారు కదా. ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే చాలు బంటి మాకంటే ఎక్కువ ఆడే రెడీ అవుతాడు. మార్నింగ్ యాక్చువల్గా పూజ అయ్యి ఉండే, ఆ వీడియో నేను పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అది పెట్టలేదు, మళ్ళీ అది లెంత్ అయిపోతుంది దీంట్లో అని చెప్పేసి. మార్నింగ్ ఇంట్లో హోమము, తర్వాత నవగ్రహాల పూజ అవన్నీ అయినాయి పొద్దున్న. మేము అందుకే పొద్దున్న బర్త్డే రోజు హనీకుట్టి బర్త్డే రోజు వాళ్ళ పిన్ని మేమందరం శారీస్ కట్టుకున్నాం. మీకు వీడియో షార్ట్స్లో చూసుంటారు కదా ఇంకో ఛానల్లో. ఇంక ఇద్దరినైతే ఇక్కడ రెడీ చేసేసిన. మంచిగా రెడీ అయిపోయినారు, ఎంత బాగున్నారు అసలు రెడీ అయిపోయిన తర్వాత. అంటున్నా కదండి నాకు రెడీ చేయడం అంటే చాలా ఇష్టం, పిల్లల్ని అమ్మాయిలని. ఇంకా అందరం అయితే ఉన్నాము కానీ మా మరిది లేరనమాట. అందుకే మా మరిది కోసం ఈ బర్త్డే కేక్ కటింగ్ అయితే లేట్ అయిపోయింది. మా మరిది 9:30కి వస్తాను, నడిపి మరిది డ్యూటీకి వెళ్ళి. ఇంకా ఇంట్లో అందరు ఉంటేనే కదా కేక్ కట్ చేయాలనిపిస్తుంది. అందుకే మా మరిది వచ్చిన తర్వాతనే మేమైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాం. ఇంకా అన్నీ లేటే స్టార్ట్ చేసినాం. మా ఖుషి ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నది. లిప్స్టిక్ పెడతా ఉంటే ఇది చూపి అంటే ఖుషి కూడా ఇట్లా అని చూపిస్తుంది. ఇక్కడైతే రెడీ అయిపోతున్నారు. ఇదిగోండి మా కుట్టి అయితే రెడీ అయిపోయింది. అబ్బో అబ్బో సరే మా కుట్టిగాడు ఇదిగోండి ఇట్లా రెడీ అయింది. మా కుట్టిగాడు డ్రెస్ ఇది మంచిగా రెడీ. ఏది పాయింట్ బాగా నచ్చింది, పాయింట్ నచ్చిందని మా కుట్టి డ్రెస్ తీసుకుంది అంటే మీరు నమ్ముతారా? బాగున్నావు కుట్టి, కానీ నీకు పాయింట్ నచ్చి తీసుకున్నావు, బాగుంది నీదేదో. సూపర్ ఉన్నావు కుట్టి, మంచిగా ఉన్నావు. ఏది ఇటు చూడు, బాగున్నావు. ఇంకా హనీ రెడీ అవుతుంది. హనీ ఇటు చూడు, నా ఆయనతో రెడీగా నువ్వు రెడీగా. యాక్చువల్గా బర్త్డే డెకరేషన్ వేరేది అనుకున్నాం కానీ ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. అయినా ఇది కూడా చాలా బాగుంది చూడండి. అవన్నీ నేను ఆర్క్ నేనే పెట్టిన, దాని తర్వాత ఫాజిల్ కవర్స్ పెట్టినాక అప్పుడు మంచిగా అయింది. మా హనీ కూడా రెడీ అయిపోయింది. ఇదండి చూడండి, హనీ కూడా రెడీ అయింది. మా బంటి కూడా ఇక్కడ రెడీ అయిపోయాడు, షర్ట్ వేసుకొని మంచిగా ఉన్నాడు. ఇది కూడా క్యూట్గా రెడీ అయ్యండి, బాగుంది. నీ డ్రెస్ చూపి ఇదిగోండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. మా బంటి డ్రెస్ కూడా చాలా బాగుంది కదా, ఎంత బాగుందో, సూపర్ ఉంది. టీ షర్ట్ బాగుంది.